హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. దేశంలో పెరుగుతున్న కోవిడ్ మరణాలు, భారీగా నమోదవుతున్న JN1 వేరియంట్ కేసులంట. దేశంలో కోవిడ్ కేసులు భయంకరంగా చాప కింద నీరులాగా వస్తున్న భారీగా నమోదవుతున్నంట JN1 వేరియంట్ కేసులంట. అసలు ఏంటో వివరంగా చూద్దాం. దేశంలో కోవిడ్ మళ్ళీ పడగ విప్పుతోంది. రోజువారీ కేసులు మరణాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కూడా భారీగానే విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 743 కేసులు వచ్చాయంట. అంటే గత 24 అవర్స్ లో 743 కేసెస్ వచ్చాయంట. ఇండియాలో 7 మరణాలు సంభవించాయంట. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 178 JN1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపిందంట. ఇప్పటి వరకు 178 JN1 కేసులు నమోదయ్యంట అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని కేంద్రం ఆందోళన చెందుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి. దీంతో దేశంలో కోవిడ్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందని కేంద్రం చెప్తున్నాను. న్యూ ఇయర్ వేడుకలు ఎవరైతే చేసుకుంటారో జాగ్రత్త చేసుకోండి. ఎప్పుడే చెప్తాను అబ్బా, బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ ఫుడ్స్ తినండి, ఎక్కువగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి, శానిటైజ్ యూస్ చేయండి, మొహాన్ని మాస్క్ కవర్ చేసుకోండి, లీఫీ వెజిటేబుల్స్ బాగా తినండి. ఎక్కువ ఏ రోగాన్ని కూడా ఎక్కువ భయపడకండి. అవాస్తవాలను ఎక్కువ నమ్మకండి, నిజాలేంటో తెలుసుకోండి. దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మళ్ళీ కోవిడ్ వెలుగు చూసినటి భయాలు అందరి మధ్యలో మెదులుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 743 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిందంట. చూడండి, ఒక్క రోజులోనే 7 కోవిడ్ దాటికి మృత్యువాత పడినట్టు తెలిపింది. ఒక్క రోజులో 7 చనిపోయారంట దేశంలో. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ అయిన JN1 కూడా భారీగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశంలో 170కి పైగా JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించిందంట. చూడండి, JN1 ఆ వైరస్ కూడా బాగా దేశంలో పెరుగుతున్నట్టు. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3997కు చేరుకున్నట్లు పేర్కొందంట. సుమారు 4000కు చేరుకుంది రఫ్ గా. తాజా కేసులతో కలిపి దేశంలో కోవిడ్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,50,12,484 కరోనా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 5,33,358కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయంట. చూడండి, సుమారు 5 లక్షల మంది మరణాలు చనిపోయారంట. 5,33,000 మంది చనిపోయిన 7గురిలో 3 కేరళకు చెందిన వారు. అసలు దరిద్రం అంటే కేరళ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, కోవిడ్ కూడా కోవిడ్ అయినా మిగతా దరిద్ర రోగాలైనా కేరళ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మరణాలు కూడా కేరళలో సంభవిస్తున్నాయంట. కాగా ఇద్దరు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరుగా ఉన్నారు. గత 24 గంటల దేశంలో మరో 830 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.81% చేరినట్లు వెల్లడించింది. ఇక దేశంలో JN1 వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ JN1 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. తొలిసారి అమెరికాలో వెలుగు చూసిన ఈ JN1 వేరియంట్ భారత్ లో కేరళలో మొదటిసారి కనిపించిందంట. చూడండి, కేరళలో కనిపించింది. అందుకే చెప్పాను కదా మీకు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 44% కేసులు JN1 వేరియంట్ కు సంబంధించినవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిందంట. చూడండి, కరోనా కేసుల్లో 44% కేసులు JN1 వేరియంట్ కు సంబంధించినవని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిందంట. ఇక దేశంలో ఇప్పటికీ 178 JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం JN1 వేరియంట్ వ్యాప్తి ఉందని పేర్కొంది. అత్యధికంగా గోవాలో 47 అంట. చూడండి, అత్యధికంగా గోవాలో 47, కేరళలో 41, గుజరాత్ లో 36, కర్ణాటకలో 34, మహారాష్ట్రలో 9, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 4 చొప్పున JN1 వేరియంట్ కేసులు వెలుగు చూసాయి. మరో 2 కేసులు తెలంగాణలో, ఢిల్లీలో 1 కేసు నమోదైంది. ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి తీవ్ర ఆందోళన చెందుతుంది. JN1 వేరియంట్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. మొత్తానికి అయితే చూసుకుంటున్న JN1 కరోనాతో పాటు JN1 అది కూడా బాగా వ్యాప్తి చెందుతుందంటే నేను చెప్తాను కదా. న్యూ ఇయర్ వేడుకలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే నో కేర్లెస్ అంటిల్ దేర్ ఇస్ ఎ క్యూర్ అన్నట్టు మనకి మెడిసిన్ వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండండి. లేకపోతే ఒకళ్ళ వల్ల అది ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మీ ప్రాణాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నాం కేరళలోను, రాజస్థాన్ లోను, ఢిల్లీలోను, తెలంగాణలో కూడా మనకు 1-2 కేసులు వచ్చాయి. మొత్తానికి మరణాల సంఖ్య ఎలా ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది 44% ఎక్కువ JN1 వేరియంట్ వైరస్ వస్తుందని. చాలా మంది దాంతోనే సరిపోతుందని తెలుపుతున్నాను. చూసుకుంటున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్ గా అప్రమత్తంగా ఉండండి. శానిటైజ్ యూస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, మాస్క్ ప్రొవైడ్ చేసుకోండి. గుంపుకున్న ప్రాంతంలో తిరక్కండి. మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ని అయిన తర్వాత బాధపడడం కన్నా ఏం అవ్వక ముందే జాగ్రత్త పడ్డం విన్నా అన్నట్టు. ప్రభుత్వం ఎన్ని
ప్రభుత్వం గానీ ఆరోగ్య శాఖ గానీ ఎన్ని వెల్లడించిన మన జాగ్రత్తలో మనం లేకపోతే ఎవరు మనల్ని ఆదుకోలేరు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.